హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటిదనంటే నార్మల్‌గా మనము ఇంటికి మనం మనకి అంటే మనుషులకి యంత్రం గల కడాసు మరియు ఇంటి యంత్రాలనే ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ కడాస్ ఎందుకు పనిచేస్తాయనంటే నార్మల్‌గా ఇది 2 టైప్స్ ఉంటదన్నట్టు. ఒకటేమో సవారీ వచ్చిన వాళ్ళకి ఉంటది. నార్మల్ పీపుల్ వాళ్ళకి గూడా ఉంటది. ఈ సవారీ వచ్చిన వాళ్ళకి ఏంటిదనంటే ఈ కడం అనేది నార్మల్‌గా సవారీ శక్తి కొద్దిగా పెరగడానికి మరియు కట్లు పడకుండా, చెడు నజర్ తాకకుండా, ఏదైనా ఇబ్బంది పడకుండా మనకి యూజ్ కావడమే జరుగుతది. కొత్తగా సవారొచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఏదో ఒకటి మనకి ప్రొటెక్షన్‌గా యూజ్ చేయాలని చెప్పినా గదా! ఇదివరకు వీడియోస్‌లో చూస్తే మీకు అర్థమవుతది. వాళ్ళకి అంటే కొత్తగా అంటే దేవుడొచ్చిన వాళ్ళు ఎవరైనా ఓన్లీ సవారీ అనంటే ముస్లిం సవారీ పీరీలు అనేది గాదు. దేవుడొచ్చినోళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. రక్షణ కోసము ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సి ఉంటది. అలాగే ఇప్పుడు నార్మల్‌గా ఉన్నారు అనుకో అంటే మనకి శత్రువులుంటారు, చెడు నజర్ ఉంటది. వేరే వాళ్ళు మన మీద కన్ను పెట్టుంటారు. అట్లాంటివి మనకి ఏం ఎఫెక్ట్ గాకుండా ఈ కడాస్ అనేది ఆపడమే జరుగుతది. దీంట్లో మనకి నార్మల్ ఈ కడంలో అనేది మనకు ఉర్దూ యంత్రం వస్తది అన్నట్టు. ఉర్దూ యంత్రం వచ్చేసి 21 డేస్ లేదా 11 రోజులు మనకి పూజ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి అయితే చేపిచ్చి పంపడం జరుగుతది. సో, ఈ కడాస్ అనేవి మనకి రక్షణ కోసం మెయిన్‌గా రక్షణ కోసం మరియు దైవబలం కోసం అనేది ఉపయోగపడడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ మనకి ఇంటి యంత్రం వచ్చేసి ఇంటి అష్టదిగ్బంధనం అంటాం కదా. నార్మల్‌గా అష్టదిగ్బంధనము 2 టైప్స్‌గా చేస్తాము. ఒకటేమో నార్మల్‌గా యంత్రం పెట్టి చేస్తాము. ఇంకోటి హెవీగా ఉంటది. నార్మల్‌గా 4 దిక్కుల కూడా మనం గుంత తవ్వేసి కుండలో యంత్రం పెట్టి పొలిగడతాం అన్నట్టు. అది వేరు. ఇదేంటిదంటే యంత్రంతోటి చిన్నగా మనము యంత్రంతోటి బందిష్ చేసుకోవచ్చు. బందీ చేసుకుంటే ఏమైతదనంటే, ఇంట్లో మనకి అరకదు బరకదు ఉండడానికి, కొద్దిగా చెడు శక్తులనేవి లోపలికి రాకుండా ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారనుకోండి, మనం ఎక్కడెక్కడనో తిరిగేసి వస్తా ఉంటాం. అట్లాంటిది లోపలికి రాకుండా ఈ ఇంటి యంత్రం అనేది ఆపడం అనేది జరుగుతదన్నట్టు. సో, మీకెవరికైనా కావాలనంటే, మీరు ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్‌కైతే మీరు మెసేజ్ చేయండి. ఈ నెంబర్ ఓన్లీ వాట్సాపే కలుస్తది. మీరు వాట్సాప్‌లో హాయ్ అన్న యంత్రం ఆర్ కడా అని పెట్టేస్తే దాని ప్రకారం మనము చేపియడం జరుగుతది. సవారీ అంటే దేవుడొచ్చిన వాళ్ళకైతే మీ దేవుని పేరు అండ్ మీ పేరు, మీ ఫాదర్ పేరు అండ్ మీ చెయ్యి సైజు తీసుకున్న తర్వాత మనం చేపిచ్చైతే పంపిస్తాము. 11 డేస్ అంటే మినిమమ్ ఒక 20 డేస్ వరకు పడతది పంపియడానికి. ఎందుకంటే 11 రోజులు పూజ, మళ్ళీ డెలివరీకి 3, 4 డేస్ అట్లా ఉంటది గదా! అట్లా అన్నట్టు. అండ్ అమౌంట్ అనేది మీరు ముందే పే చేయాల్సి ఉంటది. మీకు నమ్మకం ఉంటే పే చేసి తీసుకోవచ్చు అన్నట్టు. ఇది విషయము. ఒకవేళ మీకు గావాలి, నీడ్ ఉందంటేనే తీసుకోండి. నార్మల్‌గా అవసరం లేని వాళ్ళకి అవసరం లేదు. లేదన్నా మాకు కడ అంటే అందరికి కనిపిస్తది గదా! తాబీజ్ లాంటిది ఏదన్నా ఉంది అనంటే తాబీజ్ గూడా చేపిచ్చి పంపేయగలుగుతాము. అట్లా అన్నట్టు నా ఛానెల్‌లో అందరూ అడుగుతున్నారు. ఇదివరకు తీసుకున్నారు గదా! వేరే వాళ్ళ రిలేషన్స్‌కి అడుగుతున్నారని ఒకసారి వీడియో చేద్దామని చేస్తున్నాను. ఇది అన్నట్టు. మీకెవరికైనా నీడ్ ఉంటే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మనకి కడాస్ అనేవి ఇలా ఉంటాయి అన్నట్టు. నార్మల్‌గా సిల్వర్ కడ అయినా, మనకి రాగి కడ అయినా ఉంటది. సిల్వర్ అంటే మనకి సిల్వర్ అమౌంట్ ప్లస్ చార్జెస్ పడతాయి. ఇది మనకి రాగి కడం అన్నట్టు. ఇలా మనకి లోపల ఉర్దు యంత్రం వస్తది అన్నట్టు. ఉర్దు యంత్రం వచ్చిన తర్వాత మనకి ప్రాణప్రతిష్ఠ అంతా కంప్లీట్ చేసి పంపించడమే జరుగుతది నిష్టగా. ఇది మనకి ఇంటి యంత్రం, బందేష్ యంత్రం. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఉంటది. కడాకైనా గానీ, ఇంటి యంత్రానికైనా గానీ. కడా వేసుకున్న వాళ్ళు కొద్దిగా నియమాలు పాటించాల్సి ఉంటది. దాని ప్రకారం చేసుకుంటే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందన్నట్టు. దేవుడు ఎవ్వరు ఏ దేవుడున్నా గానీ ఏసుకోవచ్చు. లేదు మాకు తెలుగు దేవుని యొక్క బీజాక్షర మంత్రాలతోనే కావాలంటే, మీకు వచ్చేటువంటి ఆ తెలుగు దేవుని యొక్క దివ్యాక్షర మంత్రాలతోనే చేపిచ్చైతే పంపియడం జరుగుతది. సో